పులివెందుల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అదే పులివెందుల నుంచి ఒక పాఠం నేర్చుకున్నారు తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. ఖచ్చితంగా ముందే ఊహించుండొచ్చు ఓడిపోతాం ఈసారి అని. కానీ పులివెందుల్లో ఎంతటి ఘోర పరాజయం చూడాల్సి వస్తుంది అని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊహించి ఉండరు. మరి 680 ఓట్లు దక్కించుకోవడం అంటే అది కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో లోకల్లో నిజంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పాఠాలే నేర్పాయి ఈ ఎన్నికలు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే మామూలుగా ఓట్లు రిగ్గింగ్లు జరగడం, లేదంటే పక్క రాష్ట్రాల నుంచి పక్క వాళ్ళ నుంచి వచ్చి ఓట్లు వేయడం, ఇవన్నీ చాలా సందర్భాల్లో చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో జరిగిన ఈ స్థాయి పులివెందుల్లో ఇప్పుడు నిర్వహించిన ఎన్నికలు మొత్తం ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా కూడా చేసి రిగ్గింగ్ల దగ్గర నుంచి లేదంటే పక్క రాష్ట్ర నేరుగా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఓటేసానని తనే చూపించుకున్న ఓటేసిన పోలింగ్ బూత్ నుంచి ఫోటో పెట్టుకున్న సోషల్ మీడియాలో కనీసం ఇది అప్రజాస్వామికం అనేవాళ్ళు ఎవరు లేకపోయారు. అంటే ఎంత అనైతికంగా ఎన్నికలు జరిగినాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా చాలా స్వేచ్ఛగా మొదటిసారి పులివెందుల్లో ఎన్నికలు నిర్వహించామని గొప్పగా చెప్పుకోవడం అది టీడీపీ క్రెడిటే అని అనుకోవాలి. తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇదే మనం ఒకళ్ళ మీద ఆరోపించాల్సిన అవసరం లేదు. అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది, కనిపిస్తోంది. కానీ దాన్ని ఒప్పుకోరు. గొడవలు జరగలేదా, రాద్ధాంతాలు జరగలేదా, ఓట్లు గుద్దించుకోలేదా, రిగ్గింగ్లు జరగలేదా అంటే టీడీపీ వాళ్ళైతే జరగలేదని చెప్తారు. వైసీపీ వాళ్ళు మాత్రం జరిగాయని చెప్పి సాక్ష్యాలతో సహా చూపిస్తారు. వైసీపీ ఏజెంట్ల మీద దాడి చేయలేదా, ఏజెంట్లు అక్కడ రానివ్వకుండా చేయలేదా, పోలింగ్ కేంద్రాలు మార్చేయలేదా, ఓటర్లు పోలింగ్ కేంద్రాల వరకు రాకుండా అడ్డుకోలేదా? ఇవన్నీ చాలా పాఠాలు జగన్మోహన్ రెడ్డికి, అంటే తెలియనివి అన్ని నన్ను తెలుసుకోవాల్సినవి చాలా పాఠాలు నేర్పాయి ఈ ఎన్నికలు. ఇక భవిష్యత్తులో రేపొద్దున్న ఒకవేళ అధికార మార్పిడి జరిగితే వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ గనక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు నేర్చుకున్న పాఠాలన్నిటినీ మరొకసారి ఆయన తన రాజకీయంలో ఎలా చూపిస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన చర్చ. మొత్తానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు అని అయితే ఎవరో అనరు. కానీ ఎందుకంటే అలాగని ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయని కూడా అనలేని పరిస్థితి పులివెందుల ఎన్నికలు.